ఇందుని కిడ్నాప్ చేసి ఐశ్వర్య అయితే నిన్ను సీఈఓగా చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఇప్పుడే నిన్ను రూపాయికి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ నువ్వు సీఈఓ కానీ అయ్యావు అంటే నాకు ఒక్క రూపాయి కూడా రాదు అన్నట్టుగా, సరే నేను సీఈఓగా అవ్వకుండా ఉంటే రేఖ అంటే అవుతుంది, అప్పుడు నీకు బాగుంటుందా, నేనన్నా సీఈఓగా అవుతే నీ అప్పులన్నీ నేను కట్టేస్తాను ఐషు అని చెప్పి నన్ను అన్నా, కానీ ఇంకా ఐశ్వర్య అయితే ఒప్పుకోకుండా నువ్వుగా సీఈఓగా అవ్వడానికి వీల్లేదన్నట్టుగా. ఇంకా రాజు అయితే ఇంకా వచ్చిన దయాకర్ను కూడా అయితే మాట్లాడుకుంటాడు, సార్ మీరు ఒక్కటి సపోర్ట్గా చేశారు అంటే నేను ఇందు సీఈఓగా అవుతుంది, ఇప్పుడు ఇందు రాలేదు అంటే మీరు నాకు సపోర్ట్ చేస్తారా అంటే నేను నీకైతే అసలు చేయను, ఎందుకన్నా అంటే దుగ్గరాల కుటుంబం వారసురాలు కాబట్టి నేను తనకి సపోర్ట్ చేస్తాను కానీ నీకైతే చేయను అని చెప్పి తన మొహం మీదే చెప్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంక ఇందు అయితే ఆ టైంకి రాకుండా అందరూ బోర్డు మీటింగ్లో ఉన్నారు అని చెప్పని అనగానే ఇంక రేఖ అయితే ఇంక నేనే సీఈఓగా అవుతాను అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఇందు దగ్గర నుంచి తనకి దయాకర్కి అయితే లెటర్ వస్తుంది. ఆ లెటర్లో రాజుని సీఈఓగా చేయండి అన్న మాట అయితే ఇంకా నారాయణరావు తీసుకొని వచ్చి ఆ పేపర్ ఇచ్చేటప్పటికి ఇంకా ఆఖరి నిమిషంలో దయాకర్ కూడా అయితే ఇంకా రాజుని సీఈఓగా ఒప్పుకుంటున్నాము అని చెప్పి తీర్మానం చేసేస్తారు. ఇంకా తనకి పూలమాల వేసి ఇంకా ఆ సీఈఓ పోస్టులో కూర్చోపెట్టేటప్పటికి నాకా అక్షరం ముక్క రాదు, కానీ వీళ్ళేమో నన్ను సీఈఓ ఒక కంపెనీకి సీఈఓని చేశారు అన్నట్టుగా తనైతే చాలా మురిసిపోతూ ఉంటాడు. నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడికి వచ్చాను, అసలు నేనేంటి, ఈ సీఈఓ ఏంటి అన్నట్టుగా. ఇంకా రేఖకైతే రాజు విషయంలో చాలా కోపం వస్తూ ఉంటుంది. వీడు ఏ క్షణాన నాకు ఎదురైనాడో అప్పటి నుంచే నాకు నా టైం అంతా బ్యాడ్ జరుగుతుంది. ఆ ఇందుని ఇప్పుడెవరు కిడ్నాప్ చేశారు, ఇందు అన్న సీఈఓ అయితే నా పనులన్నిటికీ తర్వాత నేను చేసుకోవచ్చు అని అనుకున్నాను, కానీ ఇప్పుడు రాజు అయినాడు, వీడిగా ముందే తిక్క, నేను చెప్పే వాటికి వాడు అడ్డం మాటలు మాట్లాడతాడు అన్నట్టుగా ఇంకా రేఖ అయితే అనుకొని ఇంక నిరాశతో ఇంటికైతే బయలుదేరుతుంది రేఖ.